రేయ్ చాలు ఆపు. ఎప్పుడు చూడు వెక్కిలిగా నవ్వుతూనే ఉంటావు. అది సరే, ఇప్పుడు ఎందుకింత సీరియస్గా ఉన్నాడు మన మైకేల్ సార్? ఇదే మా ఊళ్ళో అయితే చిత్తక బాది కొత్త పంచా కొత్త షర్టు కొనిచ్చి వైభోగంగా పెళ్లి చేస్తారు. ఏరోప్లేన్ నడపడానికి ఇష్టపడతాడు కానీ లైసెన్స్ తీసుకోవడానికి మాత్రం ఇష్టపడ్డు. ఏంటన్నా బలవంతంగా రేప్ చేసినట్టు మాడుతున్నారు? బస్ నేను అను స్కూల్ డేస్లో లవ్ చేసుకున్నాం. ఏనాటికైనా తనే నా భార్య. అన్నా ఈ జీతం డబ్బులతో పెళ్ళి పిల్లలు అంటే నేను ఎలా బతికించాలనా? రేయ్ ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉంటున్నామని నువ్వే చెప్పావు. మరి ఎందుకు ఇలా జరిగిందో? ఇదంతా గాడ్స్ గిఫ్ట్ రా. హలో బాస్, ఏంటి? రేయ్ నవ్వడం ఆపరా. ఏంటండి? అందుకని నువ్వు చెప్పేది తప్పు. అబార్షన్ చేయకూడదు, చేసుకోనే కూడదు. ఏమంటావురా? అలాగా? అలా అయితే మనం వెంటనే ఆ కంపెనీ మీద కేసేద్దామా? ఏం మాట్లాడుతున్నావురా? మైకేల్, నువ్వు ఎలాగైనా అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నావు. ఇవాళ డైవర్స్ అడిగే వాళ్ళలో 30 మంది ఖరీదైన కార్లలోనే వస్తున్నారు. అందువలన డబ్బులు అని ఆలోచించడం మానేసి ముందు పెళ్లి చేసుకునే మార్గం చూడు. ఏరా నేను చెప్పింది కరెక్టేగా? కరెక్టే, పెళ్లి చేసుకో. ఆ తర్వాత టచ్ క్లబ్లో మా ఇద్దరికి కాస్ట్లీగా 150 రూపాయల మందు కొని పార్టీ. 150 రూపాయలుగా ఎక్కడ దొరుకుతుందిరా? ఏమన్నారు మీరు? పెళ్లి చేసుకోబోతున్నావు, ఆ, తండ్రి అవుతున్నావు. ఆ. సారీ తండ్రి అయ్యావు, ఆ. పెళ్లి చేసుకోబోతున్నావు. గెట్ 1 బై 1 కదా, పార్టీ. కరెక్ట్గా చెప్పాడురా.